560 మంది అమెరికా సైనికులు హతం. పలు ఎయిర్ బేస్‌లు ధ్వంసం. ఇరాన్ ఎదురుదాడితో అమెరికా అతలాకుతలం అవుతోంది. ట్రంప్ ఆందోళన చెందుతా ఉన్నారు. సో, ఇరాన్ మరియు అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు పెంటాగన్‌కు నిద్ర లేకుండా చేసే మలుపు తిరుగుతోందన్నమాట. సో, ఇరాన్ యొక్క ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్డ్స్ చేసిన తాజా ప్రకటనలు ప్రపంచ సైనిక సమతుల్యతను ఒక్కసారిగా కదిలించాయి. ఎందుకంటే అమెరికా సైనిక శక్తికి భారీ దెబ్బ తగిలింది. అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా ఊహించిన రీతిలో ఆ సూపర్ పవర్‌కు పెద్ద షాక్ ఇచ్చామని ఇరాన్ పేర్కొంది. ఐఆర్‌జీసీ చేసిన అత్యంత దిగ్భ్రాంతికరమైన ప్రకటన ఏమిటంటే, ఈ దాడుల్లో 560 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని, అంతేకాకుండా సముద్రంలో అమెరికా గర్వకారణంగా భావించే యుద్ధనౌక అబ్రహం లింకన్‌పై 4 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు సమాచారం. ఇది నిజమైతే ఆధునిక చరిత్రలో అమెరికా నౌకాదళానికి తగిలిన అతి పెద్ద దెబ్బ ఇదే అవుతుందన్నమాట. ఎయిర్ బేస్‌లు కూడా ధ్వంసమయ్యాయి. ఏంటంటే కువైట్‌లోని అమెరికా నావికాదళ ఎయిర్ బేస్‌ను పూర్తిగా నాశనం చేశామని, దానిని మూసివేయాల్సిన వచ్చిందని ఇరాన్ వాదిస్తోంది. అలాగే బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు, క్షిపణుల వర్షం కురిపించి భారీ నష్టం కలిగించినట్లు పేర్కొంది. ఈ దాడుల వల్ల మధ్యప్రాచ్యంలోని అమెరికా రక్షణ వ్యవస్థ పక్షపాతానికి గురయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. ఆర్థిక మరియు చమురు రంగంపై ప్రభావం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వర్షియల్ గల్ఫ్ మరియు హర్ముజ్ జలసంధిలో అమెరికా, బ్రిటన్‌లకు చెందిన చమురు ట్యాంకర్లపై క్షిపణి దాడులు జరిగాయి. చమురు సరఫరాను అడ్డుకోవడం ద్వారా అమెరికాను ఆర్థికంగా దెబ్బతీయాలని ఇరాన్ యోచిస్తోంది. సో, చివరాఖరికి ట్రంప్ అయితే హెచ్చరిక చేస్తా ఉన్నారు ఆళ్ళ మీద. ఎలా అంటే ఈ భారీ నష్టం నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారన్నమాట. ఈ మరణాలకు, విధ్వంసానికి ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అమెరికా ప్రస్తుతం నష్టం తక్కువగానే ఉందని చెబుతున్నప్పటికీ హిజ్బుల్లా రంగంలో దిగడం మరియు ఇరాన్ దూకుడు అమెరికాకు పెద్ద సవాల్‌గా మారింది. ఏది ఏమవుతుందో మరి రాబోయే రోజుల్లో చూడాలి. 2 దేశాల మధ్య యుద్ధ పోరైతే భీకరంగా ఉంది. ఇరాన్ కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదు. అమెరికాకి ధీటుగా అయితే దాడులు చేస్తా ఉంది. మరి 2 దేశాల్లో ఏది లొంగిపోద్దో మరి వేచి చూద్దాం. మీకేమనిపిస్తుంది? ఇరాన్ గెలుస్తదా? లేదా ఓడిపోద్దా? అనే దాని మీద కామెంట్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.